మన ముందు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆ పెద్ద ఆయన నేచురల్ ఎక్స్పోకి వచ్చారు. సార్ మీ పేరు? నా పేరు చిరికి సత్యనారాయణ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను షుగర్ కేన్ ఫార్మర్, చోడవరం ఏరియా. సో ఏంటి షుగర్ కేన్ ని డైరెక్ట్ గా ఫ్యాక్టరీ పంపించేస్తారు లేదా బెల్లం? ఫ్యాక్టరీకి కొంత పంపిస్తాం, తర్వాత మిగిలిన బెల్లం కూడా చేస్తా ఉంటాం. బెల్లం చేస్తారా? సో బెల్లంలో 2 రకాలు అంటారు కదా, అదేంటి మీరు నల్లదా లేకపోతే తెల్లదా? మేము చేసింది ఏంటంటే మనం తెల్లదే చేస్తాం. తెల్లదంటే జనరల్ గా వాటిలో కాస్టిక్ సోడాలంటే కొన్ని కెమికల్స్ చేస్తాం. ఆ కెమికల్స్ ద్వారా బెల్లం తయారు చేసేటప్పుడు మరిగి కొంచెం తెల్లగా వస్తుంది, టేస్ట్ ఉప్పుగా ఉంటుంది. ఈ నల్లగా ఉన్న బెల్లం అనేది ప్యూర్ నేచురల్. నేలలు కొన్ని రకాలు ఉంటాయి, క్షార నేలలు అని, ఆ నేలను బట్టి కూడా బెల్లానికి కూర్చుంటుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ ఆర్గానిక్ అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. అది మానవ శరీరంలో ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఏంటి, అది తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే ఇప్పుడు బాడీలో మనకి జీర్ణాశయాన్ని పనిచేసి ఒక ఆయుర్వేదం మందులో పనిచేస్తుంది. బెల్లం కానీ బెల్లం తేనె కానీ. సార్ ఇప్పుడు షుగర్ అంటే మీరు ఇప్పుడు చెరుకు ఏదైతే పండిస్తారో ఆ చెరుకులోంచి షుగర్ వస్తుంది. అవును. ఈ రైతుగా షుగర్ ని మీరు ప్రమోట్ చేస్తారా, బెల్లాన్ని ప్రమోట్ చేస్తారా? మేమైతే బెల్లాన్ని ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే షుగర్ అనగానే దాంట్లో ఈ గంధకం లాంటి రసాయన పదార్థాలన్నీ చాలా అయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ షుగర్ వస్తుందండి. అలా కాకుండా రాబోయే రోజుల్లో ఈ షుగర్ లో కూడా ఆర్గానిక్ షుగర్ కావాలండి, కలర్ కాదు. ఆర్గానిక్ షుగర్ అవుతుందా? అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ కేవలం కలర్ కోసమే ఈ కెమికల్స్ అని వాడుతున్నారు. జనరల్ గా అయితే షుగర్ అయితే 2 years వరకు ఉంటుంది. బెల్లం అయితే 3 సంవత్సరాలు, కనీసం 3.5 సంవత్సరాల పై వరకు ఉంటుందండి. ఓకే, దాని లాస్టింగ్ పీరియడ్. అలాగే ఏంటంటే ఇప్పుడు పౌడర్స్ వస్తున్నాయి, బెల్లం తేనె వస్తుంది. బెల్లం తేనె కూడా వస్తుందండి. అది కూడా 3 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. అన్నిటికీ మించి రాబోయే రోజుల్లో మా రైతు స్థాయిలో ఇప్పుడు ఆలోచన ఏంటంటే అక్కడక్కడ మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ మునగాకు అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. మునగాకు ఆడ కంటే మునగాకు చాలా వాల్యూ ఉంటుంది. అవును, పెద్దవాళ్ళందరూ అదే తింటారు, అన్ని కూరలు అట్లా వేసుకుంటారు. ఆ మునగాకులు కూడా ఈ బెల్లం తయారు చేసే అంటే మనకి పెనం దిగే సమయం అంటే మెట్ల కొట్టే సమయం వస్తుందండి. ఆ సమయంలో ఈ మునగాకు పౌడర్ ని ఇప్పుడు ఓ పాకానికి ఇంత అని మేము కలుపుకునే పరిస్థితి, దాంట్లో కలిసిపోయి చక్కగా ఈ మునగాకుతో కూడిన బెల్లం వస్తుందండి. ఇప్పుడు ఏదైతే మానవ శరీరంలో ఆరోగ్యానికి ఆయుర్వేదం మందులాగా ఉపయోగపడేటటువంటి చిన్న వాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా తీపి ఫస్ట్ కలిసిన తర్వాత ఈ మునగాకు ఎప్పుడైతే కలిసిందో పెద్ద ఆరోగ్యకరమైన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా మానవుడు 100 ఏళ్ళు బతికేటటువంటి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ మునగాకు బెల్లం ప్రమోట్ చేయాలని చెప్పి మేమైతే ఇప్పటికే ఆల్రెడీ మా అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇక్కడ జరిగింది, జిల్లా వ్యవసాయ ప్రమోట్ చేయండి అని చెప్పేసాం. అంతేకాకుండా అనకాపల్లి రీసెర్చ్ స్టేషన్ లో ఉన్నటువంటి మా సైంటిస్టులు కూడా మేము వారిని రీసెర్చ్ స్టేషన్ కూడా ఉంది అనకాపల్లిలో. ఈ బెల్లం కోసమేనా? బెల్లం మిగిలిన అన్ని పంటలకు కూడా, ఈ జోన్ కూడా రాఘోల్, శ్రీకాకుళంలో వరి, వాటికి సంబంధించి గోగునార, వీటన్నిటికి సంబంధించి కూడా రీసెర్చ్ డేటా ఉంటుంది. ఇప్పుడు సుదీర్ఘకాలం 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ అనకాపల్లి రీసెర్చ్ స్టేషన్ ఉందండి. సాధారణంగా చెరుకు రకం తయారవ్వాలంటే 7-8 సంవత్సరాలు అయితే గానీ ఒక వెరైటీ రాదండి. అన్ని టెస్టులు అయిన తర్వాత మాత్రమే. ఎందుకంటే సాధారణంగా చెరుకు అనేది చాలా కష్టతరమైనటువంటి పంట అండి. ఎక్కువ నీరు, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది చెరుకు. ఒక టన్ను చెరుకు పండాలంటే 12 టన్నులు వాటర్. సో గ్రౌండ్ వాటర్ అంతా లాగేస్తుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు అంటే 6 తడి పంటలు అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ కొర్రలు ఇలాంటివన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే 6 తడి పంటలు పెంచుకొని ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి ఆర్గానిక్ మేళ రావడం వల్ల మాకైతే తెలుస్తుంది. ఈ డ్రై ల్యాండ్స్ లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ప్రాధాన్యత కలిగినటువంటి మునగాకు బెల్లం రాబోయే రోజుల్లో ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మరింత రైతులకు ప్రోత్సాహం ఉంటే మాకు 4 పైసలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మేళాలు మరి చేయడం ఆనందంగా ఉంది. అలాగే మీరు మా అనుభవాల్ని, మా తాలూకా ఆనందాన్ని మీ ద్వారా పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు అంతా కాటన్ డ్రెస్ వేసారు, ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడున్న యూత్ కి మీరు ఈ కాటన్ డ్రెస్ కోసం ఏం మెసేజ్ ఇస్తారు? కాటన్ అనేది ఏమంటే మానవ శరీరానికి కాటన్ కి ఇది ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి అనేది మొక్క నుంచి వస్తుంది. దాన్ని ఏకులు వడికిన తర్వాత బట్ట తయారు చేస్తారు. ఆ బట్ట తయారు చేసేటప్పుడు ఎండాకాలం అయితే మనకి ఏదైనా మనం ఏసీలో కూర్చునే పరిస్థితులు చల్లగా ఉంటుంది. జనరల్ గా మాకు ఏంటంటే వేప చెట్టు ఏసీ అండి. ఆ వేప చెట్టు కింద పని చేసుకుని వెళ్ళిన తర్వాత కూర్చుంటే చల్లగా వస్తుంది. ఆ చల్లదనాన్ని బడి కంటుపట్టే విధంగా ఉండడానికి కావాల్సినటువంటి ఈ కాటన్ మీరు చూసినట్టయితే మీరు తాకితే మీకు తెలుస్తుందండి. ఈ లోపల ఇది కేవలం 250 ఖరీదైన మాకు ప్రాణ రక్షణ, రైతుకి రక్షణ ఏంటంటే ఈ కాటన్ బాడీ లోపల ఎయిర్ కూలర్ ఉంది. మీకు ఎయిర్ కూలర్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదండి. అంచేత ఈ రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎక్కువ సమయం పనిచేసే పరిస్థితుల్లో కూడా ఎండ ఎక్కిన కొద్ది కూడా దానికి చెమట పట్టి కూల్ వాతావరణం క్రియేట్ చేసేది ఏదైతే ఈ చేనేత బట్టలు అవే రాబోయే రోజుల్లో ఎక్కువ కావాలి. ఈ సింథటిక్ తర్వాత ఇవన్నీ తగ్గి వాడాలి. ఇది కూడా కాటన్, ఇది కూడా చాలా హాయిగా ఉంటుంది. మొత్తం డ్రెస్ అంతా నేచర్ దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి.